Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి తెలంగాణ విద్యార్థులకు ఫైనల్ ఫేజ్ స్టార్ట్ అవబోతుంది. ఈ ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, లాస్ట్ మినిట్లో మిస్టేక్ చేసి మంచి కాలేజ్ సీట్ని మిస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే నేను మరొక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరందరూ అలర్ట్ అయ్యి మంచి కాలేజీలో సీట్ సంపాదించాలని, మిస్టేక్ చేయొద్దు అన్నది నా మెయిన్ ఉద్దేశం. ఓకేనా? సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మనకు ఫైనల్ ఫేజ్ రేపటి నుండి స్టార్ట్ అవబోతుంది. ఆగస్టు 5 నుండి స్టార్ట్ అవబోతుంది. ఆగస్టు 5 కొంతమంది సెకండ్ ఫేజ్లో ఫిక్స్ చేసుకున్నారు. ఒకవేళ మీరు ఫిక్స్ హ్యాపీ ఉన్నారంటే ఏం అప్లై మీ ఇష్టం, అది లేదు సార్ నాకు ఇంకా బెటర్ కాలేజ్ వస్తే చాలా హ్యాపీ అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి. చేంజెస్ అయితే ఉంటాయి. ఓకే, ఆన్లైన్ ఫిల్లింగ్ మీరు 5 ఆగస్ట్ ఎవరికి అంటే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళ వెబ్సైట్. కొద్దిమంది డిగ్రీ డిస్కంటిన్యూ చేసి సెకండ్ ఫేజ్ తర్వాత డిసైడ్ అయ్యి ఇప్పుడు వెబ్సైట్ కూడా రాశారనమాట, వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. సో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగు, ఈ పాయింట్ అనమాట 5 ఆగస్ట్ రోజు. నెక్స్ట్ 6th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకే, హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర. నెక్స్ట్ 6th 7th వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. 6th రోజు 7th రోజు. ఓకే, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన వాళ్ళకేమో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయి ఉంటాయి కదా. సీట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. బెటర్ కాలేజ్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఫైనల్ ఫేజ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికి అవసరం లేదు అంటే ఆల్రెడీ ఒక్కసారి జరిగితే సరిపోతుంది. సో ఈ డేట్లని మనకు తెలుసు. ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఎప్పుడు 7th, అలాట్మెంట్ ఎప్పుడు 10th ఆగస్టు. ఇది ఓకే. అలాట్మెంట్ తర్వాత కాలేజ్ ఫీజు కడతాం, కాలేజ్ని సెల్ఫ్ రిపోర్టు, ఫిజికల్ రిపోర్టు అవన్నీ చేసేస్తాం. ఇక్కడ ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఒక పేరెంట్ విషయంలో జరిగింది, అది ఎలా జరిగిందో చెప్తాను. ఫస్ట్ రౌండ్లో వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, ఎస్సీ రిజర్వేషన్. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి గుడ్ కాలేజే వచ్చింది. ఓకే, టాప్ 25 కాలేజీలో సీట్ వచ్చింది. ర్యాంక్ వచ్చేసి సీట్ వచ్చేసి టాప్ 25 కాలేజీలో వచ్చేసింది. వాళ్ళు ఏం చేసినారు, సెకండ్ రౌండ్లో వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా చేయించారనమాట. ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అవన్నీ వాళ్ళకి చెప్పారు, ఇలా ఇవ్వండి, కొంచెం దీనికన్నా బెటర్ కాలేజ్ ఇవ్వండి అని. వాళ్ళు ఏం చేశారు, సెకండ్ ఫేజ్లో కాలేజ్ కోడ్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళకు వచ్చిన 25 కన్నా బెటర్ కాలేజీ ఇవ్వాలి కదా, వాళ్ళు ఏం చేసినారంటే 25 కింద 26, 27 ప్రియారిటీ ఆర్డర్ ఉన్నాయి కూడా ఇచ్చేసారనమాట తెలియక. సో వాళ్ళకి సెకండ్ ఫేజ్లో నార్మల్ కాలేజ్ అలాట్ అయింది. వాళ్ళు సెకండ్ ఫేజ్లో వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకంటే అయ్యో ఫస్ట్ ఫేజ్లో వచ్చింది మంచి కాలేజ్, సెకండ్ ఫేజ్లో ఎక్కడో 80-90 కాలేజ్ వచ్చింది. ప్రయారిటీ ఆర్డర్లో 80-90, ఫస్ట్ ఫేజ్లో ఏమో టాప్ 25. వాళ్ళు చేసిన మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే కోడ్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారంట. డ్యూ టు కాలేజ్ కోడ్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారు. కోడ్ దగ్గర పేరైతే మనకు మంచిగా ఉంటుంది, సిబిఐటి, విజ్ఞాన్, విజేఐసి, జేఎన్టీయు, ఓకే, కేశవ్ మెమోరియల్, ఇలా. కానీ వాళ్ళు కోడ్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి నార్మల్ కాలేజ్ కూడా పెట్టడం వల్ల వాళ్ళకి సెకండ్ ఫేజ్లో నార్మల్ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చాలా టెన్షన్గా, సార్ థర్డ్ రౌండ్లో మాకు గుడ్ కాలేజ్ వస్తుందా రాదా చెప్పండి అని అడుగుతున్నారు. నేను ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే మళ్ళీ గుడ్ కాలేజెస్ పైన పెట్టండి, కింద మీకు అలాట్ అయిన కాలేజ్ పైన ఉన్న కాలేజెస్ పెట్టండి, మీకు వచ్చేది గుడ్డే అవుతుంది కదా అని చెప్పాను. సో మీరు ఈ మిస్టేక్ చేయకండి. సో ఇలా మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడతారని చెప్తున్నాను. ఓకే, సో నేను ఎలా మీకు ఒక ఐడియా ఇస్తాను, చూద్దాం. ఆ ఐడియాని మీరు ఫాలో అవుతే సరిపోతుంది. ఫైనల్ ఫేజ్ ఆర్ థర్డ్ ఫేజ్ అన్న ఒకటే. 5 ఆగస్ట్ 6th to 7th వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మనకు 2 types స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ. ఒకరేమో సీట్ అలాటెడ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది, రిపోర్ట్ కూడా చేశారు, కానీ సాటిస్ఫై లేరనమాట ఆ కాలేజ్ దగ్గర. ఇంకా మిగిలిన వాళ్ళు ఏంటంటే నాట్ సీట్ అలాటెడ్, వాళ్ళకి అసలు సీటే రాలేదు. ఫస్ట్ మార్క్లో రాలేదు, ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్లో రాలేదు. ఎందుకు రాలేదు సార్ అని అంటే సీట్లు మిగిలినాయి బట్ ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే లిమిటెడ్ కాలేజెస్ పెట్టారు, మాకు అదే కాలేజ్ కావాలి అని. తీరా చూస్తే ఏ కాలేజ్ రాకుండా అయిపోయింది. సో 2 types స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ నేను వీరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీళ్ళు ఎలా అప్లై చేయాలో చెప్తాను. వీళ్ళిద్దరికీ ముఖ్య పాయింట్ ఏంటంటే కాలేజ్ కోడ్ విషయంలో జాగ్రత్త ఉండండి. 1కి 10 సార్లు చెక్ చేసుకోండి మీరు పెట్టే కాలేజ్కి ఏది కోడ్, ఏది ప్లేస్ ఏది అని. ఓకే, కొన్ని కాలేజెస్ నేమ్స్ సేమ్ ఉంటాయి. కేశవ్ మెమోరియల్ 2 ఉన్నాయి, కేఎంఐటి, కేఎంఈసి అని. సో మీరు కేశవ్ మెమోరియల్ అని నమ్ముకున్నారు అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో కోడు, కాలేజ్ నేము, ప్లేసు చూసుకోండి. ఇప్పుడు వీటి గురించి చెప్తాను.
సీట్ అలాటెడ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్. వీళ్ళు బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళకి ఎలా సీట్ అలాట్ అయిందో చూద్దాం. వీళ్ళు ఏం చేసినారు, 1 to 17 కాలేజెస్ వరకు ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చారనుకుందాం. 178 మొత్తం టోటల్. అలా అన్ని కాలేజెస్ ఇస్తే వీళ్ళకు టాప్ 10 కాలేజ్ అలాట్ అయింది. వీళ్ళు ఏమని కోరుకున్నారు, సార్ ఈ ఫస్ట్ విఎన్ఆర్ విజేఐసి కానీ జేఎన్టీయూ రావాలని ఇచ్చారనమాట. కానీ కౌన్సిలింగ్ ఇలా చూసి వీళ్ళకి 9th కాలేజ్ అలాట్ చేసింది. సెకండ్ ఫేజ్ వరకు 9th కాలేజ్లో ఉన్నారు. మంచి వీళ్ళకి ఇంకా ఆశ ఏముంటుంది, కరెక్ట్ రీజన్ ఏంటి అంటే ఇంకా బెటర్ కాలేజ్ వస్తే ఇంకా ఫుల్ హ్యాపీ కదా అని చెప్పేసి ఇప్పుడు ఫైనల్ ఫేజ్కి వెళ్ళాలి. 9th కాలేజ్ అలాట్ అయింది. ఇప్పుడు కరెక్ట్ ఏదో చూద్దాం. ఇప్పుడు ఇది ఫైనల్ ఫేజ్ అనుకోండి, ఇవన్నీ ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ ఏది కరెక్ట్ చెప్తా. ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో ఇవి ఇవ్వద్దు, ఈ 9th కింద ఉన్న ఏవి ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే ఏమవుతుంది అంటే అవి ఈనంగా పొరపాటున వచ్చే అవకాశం ఉంటుంది. అవి వచ్చినాయి అనుకొని మీరు చాలా బాధపడతారు కదా, అయ్యో 9th బెటర్ ఉండే మీకు అనవసరంగా ఈ కాలేజ్ వచ్చింది అని. ఇవి పెట్టొద్దు. 9th కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు 9th అలాట్ అయింది కదా, 9th కూడా అలా అవసరం లేదు, పెట్టాల్సిన అవసరం లేదు. వస్తే టాప్ 8లో వస్తుంది, రాలేదు అంటే మీ 9th మీకు ఉంటుంది అనమాట. మళ్ళీ మాకు అలాట్ అయిన కాలేజీ పెట్టాలా సార్ అంటే అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం. మీరు 1 2 3 4 5 6 7 8 ఇచ్చారు, ఇది కరెక్ట్. 1 to 8 కరెక్ట్. మీకు వచ్చిన కాలేజ్ పైన ఎన్ని పెట్టడం ఇది ఒక కరెక్ట్. లేదు సార్ ఇందులో నాకు కొన్ని కాలేజెస్ దూరం ఉన్నాయి ఈ టాప్ 8లో కూడా అనుకుంటే మీ ఇష్టం. 1 2 4 5 6 7 ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఈ నెంబర్ అన్నీ 9th పైననే ఉన్నాయి చూడండి టాప్ కాలేజెస్, ఇది కరెక్టే. లేదు సార్ నేను అన్నీ పెట్టాను, నేను కొన్నే పెడతా, 2 4 6 8 ఇక్కడున్న 2 4 6 8 మాత్రమే పెడతా సార్, వస్తే ఇవి వస్తే హ్యాపీ, లేదంటే నా కాలేజ్ నాకు ఉంటుంది కదా అంటే ఇది కరెక్టే. ఓకే, ఎందుకంటే 9th పైన ఉన్నాయి కదా. లేదు సార్ నాకు 1 3 5 7 8 ఇవి పెట్టుకుంటా. సో 9th పైన ఏమన్నా పెట్టుకోండి కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే టాప్ కాలేజెస్ కాబట్టి మీకు. ఓకే 9th కన్నా బెటర్ కాలేజెస్ మీరు డిసైడ్ చేసుకున్నారు కదా ఆల్రెడీ, ఇవి కన్నీ కరెక్ట్. కానీ ఇది రాంగ్ చూడండి, ఈ మిస్టేక్ చేయొద్దు మీరు, ఈ మిస్టేక్ చేయొద్దు. ఏంటి అంటే మీకు 9th కాలేజ్ అలాట్ అయింది కదా, మీరు ఏం చేసినారు 1 2 3 4 5 6 8 ఇంతవరకు కరెక్టే ఓకే. కానీ మీరు ఏం చేసినారు 10th 11th 12th 13th 14th కూడా పెడితే, అంటే 9th కింద ఉన్నాయి పెడితే మీకు ఆ కాలేజ్ వచ్చింది అనుకోండి, మీరు ఫుల్ బాధపడతారు కదా, అయ్యో నా టాప్ కాలేజ్ వదిలిపెట్టి నార్మల్ కాలేజ్ వచ్చింది ఏంటి అని. ఇవెందుకు ఇస్తుంది సార్ అంటే మీరు పెట్టారు కాబట్టి ఇస్తుంది, మీరు పెట్టకుంటే ఇవ్వదు. కౌన్సిలింగ్కి తెలియదు మీకు ఏది బెటర్ ఏది నార్మల్ అని, అది ఏది మీరు పెట్టిన దాన్ని బట్టే ఇస్తుంది. ఇది ఎందుకు ఇస్తుంది అని అంటే మీరు పెట్టారు కాబట్టి ఇస్తుంది, మీరు పెట్టకుంటే ఇవ్వదు. ఇది కూడా రాంగ్ చూడండి. 1 2 3 4 5 తర్వాత 11 12 13 14 ఇవన్నీ ఇవే వచ్చినా మీరు బాధపడతారనమాట. సో ఈ మిస్టేక్ చేయకండి, చాలా చాలా ఇంపార్టెంట్ సీట్ అలాట్ అయిన వాళ్ళు. ఓకే, సీట్ అలాట్ అయిన స్టూడెంట్స్ గురించి ఇది. నెక్స్ట్ మీకు ఒకవేళ ఇఫ్ న్యూ కాలేజ్ అలాట్ దెన్ సెకండ్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఒక్క స్టూడెంట్కి ఒక్కటే సీట్ ఇస్తారు, మీరు మళ్ళీ నాకు పాతది కావాలంటే కుదరదు. మీరు జేఎన్టీ దగ్గరికి వెళ్ళి తపస్సు చేసినా ఇవ్వరు. ఒకవేళ మీకు కొత్త కాలేజ్ రాలేదు, ఇఫ్ నో న్యూ కాలేజ్ ఈజ్ అలాటెడ్ దెన్ సెకండ్ ఫేజ్ సీట్ ఇస్ ఫిక్స్డ్. మీకు సెకండ్ ఫేజ్లో ఉన్నది మీకు వచ్చేది ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఉంది కదా, వీళ్ళు ఏం చేయాలి అని అంటే గివ్ ఆల్ కాలేజెస్, అన్ని కాలేజెస్ ఇవ్వండి. ప్లేసెస్ చూసుకోండి, మీరు హైదరాబాద్ అనుకోండి, ఆదిలాబాద్ అక్కడెక్కడ దూరం ఉండి మేము వెళ్ళాం సార్ వచ్చినా అంటే అవి ఇవ్వకండి, మిగిలిన కాలేజెస్ అన్నీ ఇవ్వండి. అలా ఇచ్చేటప్పుడు ఎలా థింక్ చేయాలో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 12 మొత్తం ఇన్ని కాలేజెస్ ఉన్నాయి అనుకుందాం, 12 కాలేజెస్. మీకు తెలుసు టాప్ 7 8 వరకు గుడ్ కాలేజెస్ సార్, ఈ గుడ్ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చినా నేను చాలా హ్యాపీగా చేస్తాను సార్. కానీ మరీ 12th కాలేజు 170 కాలేజు అవి ఆ కాలేజీలల్లో ఏదొచ్చినా నేను చేయలేను సార్ అని మీరు అనుకుంటే, లేదు సార్ నాకు ఏ కాలేజ్ వచ్చినా ఓకే కంప్యూటర్ సైన్స్ వస్తే చాలా అనుకుంటే అన్ని కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ పెట్టండి. లేదు సార్ నాకు కాలేజ్ కూడా ఇంపార్టెంట్ అని మీరు ఆలోచిస్తే గుడ్ కాలేజ్ సార్ 8 వరకు అంటే మీరు ఎలా చేయాలి అని అంటే మొత్తం 12 ఉన్నాయి అనుకుందాం కాలేజెస్. మీరు ఏం చేయాలి, ఫస్ట్ గుడ్ కాలేజెస్ 8 కాలేజెస్ ఉన్నాయి కదా, ఈ 8 కాలేజెస్లో ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ ఇవ్వండి. సిఎస్సి ఇలా. నెక్స్ట్ మీ కంప్యూటర్ సైన్స్ అఫిలియేటెడ్ నెక్స్ట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఏఎంఎల్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇవ్వండి. నెక్స్ట్ ఈసీ అని ఇవ్వండి. ఫస్ట్ ఈ 8 కాలేజెస్ ఆల్ బ్రాంచెస్ కంప్లీట్ చేయండి.
అప్పుడు ఏమవుతుంది 8 కాలేజెస్, ఈచ్ కాలేజ్లో 4 బ్రాంచెస్ కదా, 32 ఆప్షన్స్ అయిపోతాయి ఇక్కడ. లేదు సార్ నాకు 100 కాలేజెస్ వరకు అంటే 100 × 4 బ్రాంచెస్ ఇస్తే 400 ఆప్షన్స్ అవుతాయి. ఓకే, ఇది ఇలా ఇవ్వండి. నీకు నెక్స్ట్ 9 మీకు సీట్ రావాలి కదా, అన్ని ఆప్షన్స్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ 9th 10th 11th 12th 13th అలా ఉంటాయి కదా. మళ్ళీ సిఎస్ఈ 9th, సిఎస్ఈ 10th, సిఎస్ఈ 11th, సిఎస్ఈ 12th, సిఎస్ఈ 13 ఇవ్వండి. నెక్స్ట్ ఏఎంఎల్ 9th, ఏఎంఎల్ 10, ఏఎంఎల్ 11th అలా ఇవ్వండి. అంటే కాలేజ్ నాకు ఇంపార్టెంట్ సార్, నాకు సరౌండింగ్లు ఉండాలి, నేను హైదరాబాద్లో నుండి చదువుతా, కోర్సెస్ నేర్చుకుంటా అంటే. లేదు సార్ నాకు బ్రాంచే ఇంపార్టెంట్, కాలేజ్ ఫారెస్ట్లో ఉన్న నేను చేస్తా అంటే సిఎస్ఈ పెట్టండి, ఆల్ కాలేజెస్ ఇవ్వండి. సేఫ్ జోన్ కోసం ఈసీఈ పెట్టండి, ఆల్ కాలేజెస్ ఇవ్వండి. అలా ఇవ్వండి. ఓకేనా. సో ఇది ఇలా నో సీట్ అలాట్మెంట్ స్టూడెంట్కి ఫైనల్గా ఇచ్చే సజెషన్ ఏంటి అంటే అన్ని కాలేజెస్ పెట్టండి, అన్ని కాలేజెస్. సార్ నేను ఒక పని చేస్తా, సిఎస్ఈ 178 కాలేజెస్ పెడతా, ఈసీఈ 178 కాలేజెస్ పెడతా, ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 178 కాలేజెస్ పెడతా, ఓకే ఐటీ అన్ని మెకానికల్ పెడతా, ఈ సివిల్ పెడతా అంటే మీ ఇష్టం. ఓకే, ఎన్ని ఆప్షన్స్ పెట్టినా మీకు ఫస్ట్ పెట్టి కౌన్సిలింగ్ ఎలా చూస్తా అంటే టాప్ నుంచి చూసుకుంటూ వస్తుంది, మీకు ఏ కాలేజ్ అలాట్ అయితే అది ఇస్తుంది. ఓకే, బెస్ట్ కాలేజెస్ పైన పెట్టండి, నార్మల్ కాలేజెస్ కింద పెట్టండి. కౌన్సిలింగ్ పై నుంచి చూసుకుంటూ వస్తుంది. నీకు తెలుసు బెస్ట్ నార్మల్ ఏదని, కౌన్సిలింగ్కి అదేమీ తెలియదు. అది నువ్వు పెట్టిన ఆర్డర్ని బట్టి చూసుకుంటూ వచ్చి నీకు కాలేజ్ అలాట్మెంట్ ఇస్తుంది. సో ఫైనల్గా మీకు చెప్పేది ఏంటి అంటే సీట్ అలాట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ బెటర్ కాలేజే పెట్టండి, దానికన్నా బెటర్ కాలేజే పెట్టండి. సీట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన వాళ్ళు ఓన్లీ బెటర్ కాలేజెసే పెట్టండి. సీట్ అలాట్ కాని వాళ్ళు, సీటే రాలేదు అన్న వాళ్ళు అన్నీ పెట్టండి, ఆల్ కాలేజెస్ పెట్టండి. మీకు చాయిస్ లేదు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ లాగా. సీట్ రాకుండా ఉండడం కన్నా ఏదో ఒక సీట్ రావడం ఇంపార్టెంట్ కదా. ఆల్ కాలేజెస్ పెట్టండి, ఇది కన్క్లూజన్ అనమాట. కంప్యూటర్ సైన్స్ ఆల్ పెట్టండి, ఈసీ ఆల్ పెట్టండి, ఐఎన్ఎఫ్ ఆల్ పెట్టండి. ఇది నేను ఇచ్చే సజెషన్, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మళ్ళీ ఈగోకి వెళ్ళి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లాగా నాకు ఈ కాలేజ్ వస్తేనే చేస్తా లేకపోతే చెయ్యను అంటే రాకపోవచ్చు. లేదు సార్ నేను ఏదొచ్చినా చేస్తా అంటే రావచ్చు. ఇలా థింక్ చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. ఫైనల్ ఫేజ్కి ఇచ్చే వెబ్ ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మంచి కాలేజ్ వచ్చిన వాళ్ళు ఇంకా బెటర్ కాలేజ్ రావాలి, మిస్టేక్ చేయకండి. అంతేగాని మంచి కాలేజ్ సెకండ్ ఫేజ్లో తెచ్చుకొని నార్మల్గా మిస్టేక్ వల్ల నార్మల్ కాలేజ్ తెచ్చుకుంటే నష్టపోతారు. ఏ కాలేజ్ రాని వాళ్ళకి ఏదో కాలేజీలో సీట్ రావాలి, అప్పుడే మీకు జాయిన్ అయిపోతారు ఇమీడియట్గా. సో అలా థింక్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకొకటి స్పాట్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి అడ్మిషనే రాదు అనుకోకండి. స్పాట్ కౌన్సిలింగ్లో క్వాలిఫైడ్ స్టూడెంట్స్, నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి కూడా అవకాశం ఇస్తారు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వాలిఫైడ్ వాళ్ళకే ఇస్తారు. ఓకే, స్పాట్ దాని గురించి నేను మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఫర్ ఫైనల్ ఫేజ్కి, ఏ మిస్టేక్ చేయకండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇది మన ఛానల్, మన కోసం. ఓకే, మీకు కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో బెస్ట్ ఐడియాస్ ఇలా, ఓకేనా, సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్, ఇలా బెస్ట్ గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.